హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిఖిల్ 2027. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇవాళ వచ్చేసి మామిడికాయ చేపల పులుసు. అది మా అమ్మమ్మ గారు ఎలా తయారు చేస్తారో పాత పద్ధతిలో చూడండి. ముందుగా వచ్చేసి మనం చేపల ముక్కలు మొత్తం కలుపుకునే విధంగా ఉండే పెద్ద గిన్నె తీసుకొని అందులో నిమ్మకాయలు ఒక 4-5 నిమ్మకాయలు రసం పిండుకొని, అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఎందుకంటే 5 kgsతో చేపలు తయారు చేస్తున్నాం పులుసు ఈరోజు. అలాగే తగినంత కారం. చూడండి మా అమ్మమ్మ గారు ఎంత కారం వేస్తున్నారు అనుకోకండి, మరి మనకి కారము పులుపు ఎంత ఉంటేనే ఆ టేస్ట్ అంత బాగుంటుంది. అలాగే 2 స్పూన్స్ పసుపు, గరం మసాలా 1.5 స్పూన్ వేశారు. అలాగే తగినంత ఉప్పు. మనం ఉప్పు చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒకవేళ తక్కువ ఉంటే కూడా పులుసులో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే నూనె కూడా ఎక్కువ వేసుకోవాలి, ఎందుకంటే ఫిష్ ముక్కలు మొత్తం దీంట్లోనే కలుపుకుంటాం కాబట్టి నూనె మొత్తం బాగా వేసుకోవాలి. నూనె కూడా చేపలలో నూనె ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందంట ఫ్రెండ్స్ కర్రీ. నాకు కూడా తెలియదు, మా అమ్మమ్మ గారు చెప్పారు ఇప్పుడు. అది ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా చేపల ముక్కలకి బాగా టేస్ట్ ఉంటుందంట. ఈ మసాలాతోనే టేస్ట్ మొత్తం వస్తుంది చేపలు. ఇక్కడ చూడండి, నా కొడుకు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు. నేను తింటా, ఆకలి అవుతుందని. అందుకోసమే టేస్ట్ చూడని మా అమ్మమ్మ ఇస్తుంది మా బాబుకి తినమని. టేస్ట్ ఎట్లుందో చూసి చెప్పు అని అడుగుతుంది. నూనె సరిపోవట్లేదంట ఫ్రెండ్స్, అందుకే ఇంకా కొద్దిగా ఇంకా నూనె పడాలంట దాంట్లో. అందుకే నూనె తక్కువైతే ఇంకా కొద్దిగా నూనె వేసుకొని బాగా కలుపుకుంటున్నారు. ఇలా ఉండాలంటే మనకి చేపల ముక్కలకి అంటించడానికి నూనె ఇలా బాగా మిశ్రమం బాగా ఉంటేనే అతుక్కుంటుందంట చేపలకి. ఇప్పుడు చూడండి, చేపలు మొత్తం బాగా నీట్గా ఉప్పు, పసుపు, నిమ్మకాయ వేసి బాగా కడిగి పెట్టుకున్న చేపల ముక్కలకి ఈ మసాలా మొత్తం బాగా పట్టిస్తున్నారు. 1 by 1 చేపల ముక్కలకి అన్నీ పట్టించుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, మా బాబు డిస్టర్బ్ చేస్తున్నాడు. ఇంకా ఎంతసేపు ఫిష్కి టచ్ చేస్తే ఏమైనా కరుస్తుందా అని అడుగుతున్నాడు. ఇలా మనం ఎన్ని చేప ముక్కలు ఉంటే అన్ని చేపల ముక్కలు ఇలా పట్టించుకొని పక్కన పెట్టుకుంటే మసాలా మొత్తం బాగా పడుతుంది. ఒక 10 minutes అలా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత దీనికి కావాల్సిన వచ్చేసి మిక్సీకి మసాలా వేసుకునేకి ఇవన్నీ కొద్దిగా కొబ్బరి, అల్లం, టమోటా ముక్కలు, వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ మొత్తం బాగా మిక్సీకి పట్టుకోవాలి. ఫస్ట్ వచ్చేసి అల్లం, కొబ్బరి మిక్సీకి పట్టుకోవాలి. అలాగే 2 ఎర్రగడ్డలు ఉంటాయి కదా, అవి కూడా వేసుకొని కొద్దిగా మెత్తగా అయిన తర్వాత ఇందులో టమోటా ముక్కలు, వెల్లుల్లి, కొత్తిమీర వేసుకొని కూడా ఇవి కూడా బాగా మెత్తగా గ్రైండ్ పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు బాగా మెత్తగా అయిన తర్వాత చూడండి, పేస్ట్ మొత్తం బాగా మెత్తగా అయింది. ఇప్పుడు వచ్చేసి మనం 1/2 hour ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా గుజ్జులాగా కలుపుకొని ఇందాక మిగిలిన చేప ముక్కలకి పట్టించిన మిగిలిన మసాలా ఉంది కదా, ఆ మసాలాలోకి చింతపండు పులుసు వచ్చేసి మొత్తం మనకి ఎంత చింతపండు పులుసు కావాలో అంత చింతపండు పులుసు పిండుకోవాలి. మనం ఇందాక మిక్సీ చేసుకున్నాం కదా, కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, ఇవంతా ఈ పేస్ట్ మొత్తం వేసుకొని దీంట్లో ఈ మొత్తం 3 కలిపి బాగా కలుపుకోవాలి. మనం చేత్తో బాగా కలుపుకోవాలి. అంటే మన అమ్మమ్మ గారు, మన నానమ్మ గారు చేసే టేస్ట్లే వేరుంటాయి కదా, అప్పుడు పాతకాలం పద్ధతిలో. చూడండి, ఇలా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు చెక్ చేసుకోండి. ఒకవేళ సరిపోకుంటే ఇందులోనే ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి.
చూడండి అంతా బాగా కలిసిపోయింది. మనకి వాటర్ కూడా ఎన్ని వాటర్ కావాలో ఇప్పుడు అన్నీ వేసేసుకొని పెట్టుకొనేసేయండి. ఈజీ అవుతుంది మనకు ప్రాసెస్ కూడా. ఇప్పుడు అయిన తర్వాత మనం ఇందాక చేప ముక్కలకి మసాలా అంతా పట్టించుకున్నాం కదా, ఆ చేప ముక్కలు మొత్తం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆ చేప ముక్కలు మొత్తం ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదే మా అమ్మమ్మ గారి స్టైల్. డిఫరెంట్గా అంటే చేపల ముక్కలు ఫస్ట్ ఫ్రై చేసుకొని ఆ తర్వాత పులుసులోకి వేస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి. చేప ముక్కలు మొత్తం బాగా ఫ్రై అయిపోతాయి. దీంట్లో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలా అన్ని చేప ముక్కలు ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఆల్మోస్ట్ అలా అన్ని చేప ముక్కలు ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మసాలా మొత్తం రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీనికి తిరువాత వేసుకోవాలి. కొద్దిగా ఇప్పుడు చేప ముక్కలు ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అది ఆ ఆయిల్తోనే పులుసు పెడుతున్నారు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, ఇందులో ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కొద్దిగా చిటపటలాడిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా మొత్తం ఇందులో వేసుకోవాలి. ఇంకా దీంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు, అన్నీ దాంట్లోనే వేసి కలిపి పక్కన పెట్టుకున్నాం కదా. ఈ మసాలా బాగా ఉడకాలి. బాగా ఉడికిన తర్వాత చూడండి ఇలా బాగా మసులుతూ ఉండాలి. మసిలిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి. ఒకటి 1 by 1 వేసుకొని చేప ముక్కలు మొత్తం వేసుకోవాలి. అన్ని చేప ముక్కలు వేసుకున్న తర్వాత మామిడికాయలు ఉన్నాయి కదా, ఆ మామిడికాయలు కూడా వేసేసుకోవాలి. చూడండి చేప ముక్కలు మొత్తం వేసేసారు. మొత్తం ఎంత బాగా అనిపిస్తుంది కదా చూస్తుంటేనే. ఇప్పుడు వచ్చేసి మామిడికాయ ముక్కలు ఉన్నాయి కదా, ఆ మామిడికాయ ముక్కలు కూడా ఇందులోనే వేసేసుకోవాలి. మనం చేప ముక్కలు గంటెతో కలిపితే ఇరిగిపోతాయంట ఫ్రెండ్స్. ఇలా చాకతో కలిపితే ఏం కావంట. మీకు ఈ టిప్ తెలియకుంటే పాటించండి, మీకు కూడా వర్కౌట్ అవుతుంది. చూడండి చాకతో అంటుంటే అస్సలు విరిగిపోవట్లేదు. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసేస్తున్నారు. 2 మామిడికాయలు తీసుకున్నారు ఫ్రెండ్స్. ఇలా మామిడికాయ ముక్కలు కూడా వేసేసిన తర్వాత 1 నిమిషం అట్లా కలుపుకొని మూత పెట్టేసుకోవడమే, ఒక 5 నిమిషాలు. చూడండి చేప పులుసు అయితే రెడీ అయిపోయింది. పైన చూడండి ఆయిల్ మొత్తం ఎలా తేలిందో. ఇలా ఉంటేనే చేపల పులుసు టేస్టీగా ఉంటుందంట. మీరు ఎలా తయారు చేసుకుంటారో అలా కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్